25 ఏళ్ల గులాబీ పండుగకు ఉమ్మడి మెదక్ జిల్లాలో అపూర్వ స్పందన లభిస్తుంది. ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవ సభకు జనం స్వచ్ఛందంగా కదులుతున్నారు. సిద్దిపేట జిల్లా నుంచి బీఆర్ఎస్వి యువజన విభాగం నాయకులు చెలో వరంగల్ అంటూ పాదయాత్రను చేపట్టారు. రంగదాంపల్లి అమరవీరుల స్తూపం నుంచి ఎల్కతుర్తి వరకు విద్యార్థులు యువత పాదయాత్రగా బయలుదేరారు. ఈ పాదయాత్రను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జై కేసీఆర్, జై బీఆర్ఎస్ నినాదాలు మిన్నంటాయి. పాదయాత్రలో హరీష్ రావు కూడా పాల్గొని యువకుల్లో ఉత్సాహాన్ని నింపారు. రైట్, సిద్దిపేటలో బీఆర్ఎస్వి పాదయాత్రకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి, సిద్దిపేట జిల్లా నుంచి బీఆర్ఎస్వి యువజన విభాగం నేతలు పాదయాత్రతో బయలుదేరుతున్నారు. దీనికి పాదయాత్రను మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, ఎల్లుండి అంటే 27వ తేదీన ఎల్కతుర్తి, వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగేటువంటి బీఆర్ఎస్ పార్టీ 25వ మహాసభకు తరలి వెళ్లడం కోసం ఉమ్మడి మెదక్ జిల్లా, ఇటు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లా ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్లడం కోసం సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే అన్ని గ్రామాల్లో కూడా అందుకు సంబంధించి ఎట్లా వెళ్ళాలి అనే విషయాల మీద ప్రజలంతా చర్చించుకుంటున్నటువంటి విషయం. ఇప్పటికే చాలా గ్రామాలకు వాళ్ళకు అవసరమైనటువంటి వాహన సదుపాయాన్ని ఏర్పాటు చేసే పనిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు నిమగ్నమై ఉన్నారు. అయితే చాలా మంది ఇప్పుడు ప్రజల యొక్క స్పందన చూస్తూ ఉంటే ప్రజలకు అవసరమైన మేర వాహనాల్ని సప్లై చేయలేని పరిస్థితుల్లో, వాళ్ళకి అందించలేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేను స్వయంగా చాలా గ్రామాలకు ఈరోజు వెళ్ళడం జరిగింది. వాళ్ళంతా కూడా చిన్న చిన్న గ్రామాలంతా కూడా ప్రతి ఇంటి నుంచి మేము సభకు వెళ్తామనే పద్ధతిలో ఉన్నారు. కానీ వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి సోర్సెస్ ప్రకారం చిన్న చిన్న అంటే ఓన్లీ 1-2 వాహనాలను మాత్రమే గ్రామాలకు ఇచ్చే పరిస్థితి ఉన్నదని చెప్తూ ఉన్నారు. అయితే ఈ రోజు సిద్దిపేట జిల్లా నుంచి పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులంతా కూడా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ సభకు తరలి వెళ్ళినటువంటి పరిస్థితి. ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించిన యువకులు దాదాపు 1500 మంది నుంచి 2000 మంది విద్యార్థులు, యువకులంతా కలిసి ఎల్కతుర్తి మహాసభకు పాదయాత్ర ద్వారా వాళ్ళు బయలుదేరి ఈ రోజు ప్రారంభించారు. ఉదయం 7:30కు మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడ సిద్దిపేటలోని రంగదాంపల్లి చౌరస్తా ఉంటుంది, అక్కడ అమరవీరుల స్తూపం ఉంటుంది. తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద హరీష్ రావు ఈ పాదయాత్రను ప్రారంభించారు. ఇక్కడి నుంచి ఆయన సుమారు 10 కిలోమీటర్ల పాటు విద్యార్థులు, యువకులతో కలిసి ఆయన కూడా పాదయాత్ర చేశారు. అంటే ముఖ్యంగా హరీష్ రావు ఇక్కడి నుంచి సిద్దిపేట అంటేనే తెలంగాణ ఉద్యమానికి ఒక పురిటిగడ్డ లాంటి ప్రాంతం ఇది. అటు 69 ఉద్యమంలో కావచ్చు, 2001లో ప్రారంభమైనటువంటి ఉద్యమంలో కావచ్చు, కేసీఆర్ నేతృత్వంలో ప్రారంభమైన ఉద్యమానికి ఇది కేంద్ర బిందువు అయినటువంటి ప్రాంతం ఇది. ఇక్కడి నుంచి ప్రారంభమైనటువంటి తెలంగాణ ఉద్యమం ఒక దేశ రాజకీయాల్లోనే పెనుమార్పులను తీసుకువచ్చి అక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు కేసీఆర్ చేసినటువంటి మడమ తిప్పని పోరాటానికి మద్దతుగా నిలిచినటువంటి ప్రాంతం ఇది. చైతన్యానికి, ఉద్యమాలకు కేంద్ర బిందుగా ఉన్నటువంటి ఇక్కడి నుంచి ప్రతిసారి కూడా తెలంగాణకు సంబంధించిన ఏ అంశం వచ్చినా కూడా ప్రజలు అండగా నిలిచేటువంటి ప్రాంతం ఇది. దానికి తోడుగా ఇక్కడ హరీష్ రావు ఉండడం, ఆయన ప్రేరణ ఫలితంగా చాలా మంది విద్యార్థులు, ఈ రోజు యువకులంతా కూడా పెద్ద ఎత్తున అక్కడి సభకు పాదయాత్ర ద్వారా వెళ్లడం కోసం సమాయత్తమై ఈ రోజు ఉదయం అన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళు బయలుదేరారు. వాళ్లకు ఒక ప్రేరణ కలిగించే విధంగా హరీష్ రావు వాళ్ళకు ఉపన్యాసం చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మొత్తంగా ఇచ్చినటువంటి హామీలను ఎట్లా విస్మరించిందనే విషయాల మీద ఆయన విద్యార్థులకు చెప్పడం జరిగింది. సభకు వెళ్లేందుకు అవసరమైనటువంటి ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ యాత్రను పూర్తి చేయాలని చెప్పి 27 సాయంత్రం 4-5 గంటల కల్లా సభా ప్రాంగణానికి చేరుకోవాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాంతో పాటుగా మార్గ మధ్యంలో చాలా గ్రామాల్లోకి వెళ్ళండి, మీరు ఆ గ్రామాల పక్కన ఉండేటువంటి రైతులతో మాట్లాడండి, మహిళలతో మాట్లాడండి, యువతతో మాట్లాడండి. అట్లాగే చాలా మంది ఎవరెవరైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలతో వంచనకు గురైనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మీరు మాట్లాడండి, వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోండి, వాళ్ళని కలుపుకోవడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసుకోండి అని చెప్పి హరీష్ రావు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది కేసీఆర్ కు సంబంధించిన జిల్లా ఇది. ముఖ్యంగా ఇక్కడి నుంచే కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఈ జిల్లాకు కేసీఆర్ కు ఒక సెంటిమెంట్ తో కూడినటువంటి అనుబంధం ప్రజలతో ఉంటుంది. ఆయనను చూడాలని, ఆయన కలవాలనే ఒక సెంటిమెంట్ తో కూడినటువంటి అనుబంధం ఈ ప్రాంత ప్రజలకు ఉంటుంది. సిద్దిపేట ప్రాంతానికి కావచ్చు, అటు గజ్వేల్ ప్రాంతానికి కావచ్చు, మిగతా ప్రాంతాలకు కావచ్చు.
ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి చాలా మంది ప్రజలు కూడా ఇక్కడి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళంతా కూడా సభకు తరలి వెళ్ళడం కోసం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే 27న జరిగేటువంటి సభకు ఎల్కతుర్తిలో జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఎల్కతుర్తికి సమీపంలో ఉండేటువంటి జిల్లాలుగా వీటేవైతే సిద్దిపేట, అట్లాగే కరీంనగర్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు, ఇవన్నీ ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలోని ఇటు సిద్దిపేట నియోజకవర్గము, అటు ఎల్కతుర్తి పక్కనే ఉండేటువంటి హుస్నాబాద్ నియోజకవర్గము, అటుపక్క ఉండేటువంటి జనగామ నియోజకవర్గం చేర్యాల ప్రాంతము, ఇటు గజ్వేల్ నియోజకవర్గము, అట్లాగే దుబ్బాక నియోజకవర్గం, ఇవన్నీ కూడా ఎల్కతుర్తికి చాలా దగ్గరగా ఉంటాయి. అటు మానకొండూరు నియోజకవర్గానికి సంబంధించిన కొంత భాగం కూడా సిద్దిపేట జిల్లాలో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఆ ప్రాంతం నుంచి ముఖ్యంగా ఒక 70-80 కిలోమీటర్ల పరిధి మాత్రమే ఉంటుంది సభా ప్రాంగణానికి. కాబట్టి ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున ప్రజల్ని తరలించాలని, పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి రావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు తగిన విధంగానే ప్రజలు కూడా సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ముఖ్యంగా ఒక్క సిద్దిపేట జిల్లా నుంచే వీళ్ళ అంచనా ప్రకారం ఒక 20-25 వేల మంది అక్కడికి వెళ్లాలని అంచనా వేసింది, కానీ ఇంకా ఎక్కువ సంఖ్యలోనే అక్కడికి వెళ్లేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అయితే చాలా మంది స్వచ్ఛందంగా వాహనాల మీద, అంటే వాళ్ళకు ఉన్నటువంటి కార్లలో, లేకపోతే వాళ్ళకు ఉండేటువంటి బైకుల మీద, వాళ్ళకు ఉండేటువంటి ఇతర వాహన సదుపాయాల మీద వాళ్ళ మిత్రులతో కలిసి ఈ సభను చూడాలి, కేసీఆర్ ప్రసంగాన్ని వినాలి, కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు, ఈ సభ ద్వారా ఏ సందేశం ఇవ్వబోతున్నారనే అంశాల మీద ప్రధానంగా ఆసక్తి కలిగి ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. అందుకోసం ప్రజలంతా కూడా సమాయత్తం అవుతున్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరన్నర కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక హామీలలో ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోకపోవడం, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, భరోసా కావచ్చు, ఇట్లాంటి ఏవి కూడా అమలు కాని నేపథ్యంలో ప్రజలంతా కూడా ఒక నిరుత్సాహంతో ఉన్నారు. కేసీఆర్ వైపు మళ్ళీ ప్రజలంతా చూస్తున్నటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ సభ చాలా చారిత్రాత్మకంగా జరగబోతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ప్రత్యూష. రైట్ రంగాచారి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక 25 ఏళ్ల గులాబీ పండుగకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుంది. రాష్ట్ర నలుమూల నుంచి, జిల్లాల నుంచి గులాబీ శ్రేణులు, అభిమానులు వినూత్న రీతిలో ఎల్కతుర్తి మహాసభకు చేరుకుంటున్నారు.